తెలంగాణలో పరిషత్ ఎన్నికల సస్పెన్స్ కు తెరపడనుంది. 10వ తరగతి పరీక్షల అనంతరం ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అటు విద్యా సంవత్సరం ఇటు రాజకీయ వ్యూహాలను బేరీజు వేస్తూ కేబినెట్ కీలక అడుగులు వేస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని అస్త్రంగా మార్చుకుని ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న అధికార పక్షం సమరానికి సై అంటోంది. మరి ఈ ఎన్నికల నగారా ఎప్పుడు మోగనుంది? తెలంగాణలో పరిషత్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే క్లారిటీ రానుంది. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో తుది నిర్ణయాన్నే ముఖ్యమంత్రికి అప్పగించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరీక్షల సమయంలో షెడ్యూల్ ఇస్తే సిబ్బంది నియామకం, భద్రత పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరులో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతోంది. విద్యార్థుల భవిష్యత్తుకే తొలి ప్రాధాన్యతనిస్తూ సర్కార్ ఈ ముందడుగు వేస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈలోపు మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మార్చి 9 నుండి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండటం, కోర్టు వివాదాల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందనే వాదనను చట్టసభల్లో లేవనెత్తాలని యోచిస్తోంది. దీని ద్వారా అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టి రాజకీయ మైలేజ్ సాధించాలనేది అధికార పార్టీ ప్రతివ్యూహంగా కనిపిస్తోంది. పరిషత్ ఎన్నికలు కేవలం లోకల్ బాడీ పోల్స్ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు రీహార్సల్స్ అని కేబినెట్ భావిస్తోంది. అందుకే సరైన సమయం కోసం వేచి చూస్తూ ఏప్రిల్ చివర్లో ఎన్నికలకు వెళ్లాలా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు.